వెల్కమ్ టు స్పాట్ వి న్యూస్. తిరుపతిలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం ఇక్కడ తారకరామ స్టేడియంలో పిల్లలందరినీ ఇక్కడ చూడటం చాలా ఆహ్లాదకరంగా ఉంది. మన రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ప్రధానమంత్రి పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు తద్వారా అందరి సహకారంతో మీరు స్ట్రెస్ గురైతే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. మీరు స్ట్రెస్ ఫ్రీగా చదువుకొని స్ట్రెస్ ఫ్రీగా మీ లైఫ్ స్టైల్ ని మీరు అలవర్చుకోవాలంటే యోగా షుడ్ బి మేడ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ మచ్ మోర్ బెనిఫిషియల్ టు యువర్ హెల్త్ దాన్ ఎనీ స్పోర్ట్ ఆర్ గేమ్. ఇది ప్రూవ్డ్ సైన్స్. సో దయచేసి పిల్లలందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు మీ లైఫ్ లో యోగాని భాగస్వామ్యం చేయాలి. కరికులంలో భాగంగా యోగాని కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. అట్లీస్ట్ 30 minutes 45 minutes కామన్ యోగా ప్రోటోకాల్ ప్రతి ఒక్కరు చేయాలి. సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ఇంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడే కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి. ఐ రిక్వెస్ట్ యూ, మనకి ర్యాగింగ్ వీటి మీద కూడా యూనివర్సిటీస్ కాలేజెస్ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ర్యాగింగ్ భూతం అనేది మనందరం దాన్ని దూరంగా పెట్టాలి. చాలా మంది పిల్లలు సెన్సిటివ్ గా ఉన్న పిల్లలు దాని బారిన పడుతున్నారు. సో సీనియర్స్ అందరూ కూడా ఒక ఫ్రెటర్నిటీ, ఒక బ్రదర్లీహుడ్ రిలేషన్షిప్ లో మీరు జూనియర్స్ ని చూడాలి. ఇప్పుడు ఈ జనరేషన్ ఫేస్ చేస్తున్నటువంటి మోస్ట్ డిఫికల్ట్ కాలేజ్ మేనేజ్మెంట్, యూనివర్సిటీ మేనేజ్మెంట్, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గడపకి యోగా చేరాలంటే దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ యూ. డే ఆఫ్ యోగా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2014లో వియన్నాలో చాలా గ్రాండ్ వేలో ఫ్రమ్ May 21st ఆన్వర్డ్స్ అప్ టు June 21st 1 month పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం కార్యక్రమాలు ఈ యోగాలో ప్రజలందరూ పార్టిసిపేట్ చేసినందుకు మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు. అండ్ దిస్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో ద స్పిరిచువల్ హెల్త్. సో ఆ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వడానికి ఈ యోగా అనేది చాలా మంచి మార్గము. మనకు యోగా అనేది మన దేశంలో చాలా పురాతనంగా పౌరాణికాల నుంచి కూడా వస్తుంది. అటువంటి యోగాని మన పురాణ కాలంలో కూడా ఇదొక లైఫ్ స్టైల్, అంటే జీవనంలోనే, మన జీవితంలోనే మొట్టమొదటిగా మనము ఒక ఎక్సర్సైజ్ లాగా అనుకుంటాం. కానీ ఈ యోగా అనేది బాడీ, మైండ్ అండ్ బ్రెత్ మూడింటిని సమన్వయం చేసుకొని మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఈ యోగా మరి ఎన్నో జబ్బులు కూడా పనిచేస్తుందని మన అందరికీ తెలిసిన విషయమే. మరి అందరూ కూడా పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది ఒక ఉద్యమం లాగా, ఇది ఒక యాగం లాగా అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీన్ని చేస్తూ వచ్చాము. అండ్ ఈరోజు నిజంగా ఇంతమంది మన తారకరామ స్టేడియంలో కలవటము, ఈ విధంగా మన యోగాలో పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా చారిత్రాత్మకమైన విషయం. ఇది ఈ విధంగా సాధ్యం కావడానికి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు లాస్ట్ 1 month నుంచి కూడా వివిధ శాఖలందరినీ కూడా సమన్వయం పరుచుకొని ఈ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరమైన విషయం. అండ్ ఈ విషయంలో భాగస్వాములైనటువంటి మన వైస్ ఛాన్సలర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక జిల్లా యంత్రాంగం తరపు నుంచి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాము. అండ్
తల పైకి తీసుకువెళ్ళండి, అరచేతులు బయట వైపుకి. శ్వాస వదులుతూ కిందకి తీసుకుని రండి. శ్వాస వదులుతూ శరీరాన్ని కుడివైపుకి తిప్పండి. శ్వాస క్యాన్సర్, హెర్నియా, గుండె సంబంధిత రోగులు శ్వాస వదులుతూ నెమ్మదిగా కిందకు వచ్చి అసలు పీల్చి వదలండి. పైకి తెచ్చి మీ కాళ్ళను నేల మీదకి తెచ్చి విశ్రమించండి. ఇప్పుడు సుఖినో మీలోని భావనలు గమనించండి. మానసిక స్థితిలో ఉండ ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 6,200 లొకేషన్స్లో 9 నుంచి 10 లక్షల మంది జనాలతో మనం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఊరు, వాడ, విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్, మండల్ హెడ్ క్వార్టర్, స్కూల్స్లో ప్రతి ఒక్క స్కూల్లో కూడా సుమారుగా 3,000కి పైచిలుక స్కూల్స్లో అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఈరోజు మనము యోగాసనాలు చేసుకోవడం. ఒక నెల రోజుల్లో యోగాంధ్ర క్యాంపెయిన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా యంత్రాంగానికి మొత్తం ఇచ్చున్నారు. ఈ యోగాంధ్ర క్యాంపెయిన్లో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, యోగా మాస్టర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములై యోగాని ప్రతి గడప వద్దకు తీసుకెళ్ళగలిగాము. 10 లక్షల మందిని మనము రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళందరికీ కూడా యోగా మీద అవేర్నెస్ కల్పించి ట్రైనింగ్ చేసి యోగాని ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక డైలీ రొటీన్ లాగా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తాం. ఇంతటితో ఆగకుండా ఇప్పటి నుంచి కూడా ప్రతిరోజు యోగా మన దినచర్యలో భాగంగా అవ్వాలనేది మా ఒక తపన. దీన్ని మనము ప్రతి నెల కూడా ఈ క్యాంపెయిన్ ఇట్లానే ముందుకు సస్టైన్గా తీసుకెళ్తామని మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కోరుకుంటున్నాం. ఈరోజు మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, యోగాంధ్ర ఉద్యమాన్ని, యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు మనం తిరుపతిలో తారక రామ స్టేడియంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దరిదాపు 10,000 మంది పిల్లలతోటి, అలాగే వివిధ సమాజంలో ఉన్నటువంటి వివిధ పెద్దలతోటి అందరితోటి కూడా మనం ఈరోజు యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది. నిజంగా ఇది చాలా గొప్ప పరిణామం. యోగాని మనము లైఫ్లోనే ఒక భాగంగా, మన దినచర్యలో ఒక భాగంగా తీసుకెళ్లాలని ఒక మహాసంకల్పంతో ఈ విధంగా చేయటం వల్ల మన సమాజాన్ని ఒక మంచి ఒక పాజిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్లాలని ఒక మహాసంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీనికి కాల్ ఇవ్వడం. లాస్ట్ 1 మంత్ నుంచి మనం అందరం కూడా ఈ యోగాని ప్రతి వాడలో, ప్రతి పల్లెలో, ప్రతి టౌన్లో, ప్రతి కాలేజీలో, స్కూల్లో కూడా జరుపుకోవడం మీ అందరికీ తెలిసిన విషయం.